ఒక వైద్య విద్యార్థిని, బక్కపేసవాడిని, ఏ రకమైన నేపథ్యం లేనివాడిని, కానీ గట్టిగా గొంతెత్తి వ్యతిరేకిస్తాను ఎమర్జెన్సీ. ఆ జైలు గదిలో సగం మందిని ఆ రాత్రికి అరెస్ట్ చేసి నింపేశారు. అందరూ పొలిటికల్ ప్రిజనర్స్. వీళ్ళెవరు నేరస్తులు కాదు. ఆయన వెళితే అప్పటికే టెన్నిస్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఈయనకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. వాళ్ళందరినీ మీసా కింద అరెస్ట్ చేశాడు. నియంతృత్వం పోయింది, గాంధీ విప్లవం వచ్చింది, స్వేచ్ఛాయుత సమాజం వచ్చిందని చెప్పని. స్వేచ్ఛ వచ్చినమాట వాస్తవమే, కానీ మిగతా పరిస్థితులు మాటలు. ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలేదు అన్నది. సో సార్, మీరు అవన్నీ ఫస్ట్ హ్యాండ్ చూసారా? లైక్ డిడ్ యూ ఇన్ ఎనీ వే ఫీల్ ద ఇంపాక్ట్? బికాస్ ఇవాళ రేపు జనరేషన్లో పీపుల్ డోంట్ రియల్లీ నో మచ్ అబౌట్ ది ఎమర్జెన్సీ ఆర్ వాట్ ఇట్ రియల్లీ వాజ్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మా తరం ఏంటంటే, నేను 1956లో పుట్టాను. స్వాతంత్రం వచ్చిన 9-10 ఏళ్ళకి పుట్టాను. అప్పటికింకా స్వతంత్ర వచ్చిన ఆలోచనలు, భావాలు అంతా మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ. మా ఊళ్ళో 3 విగ్రహాలు ఉండే. గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. ఎందుకు ఏ కారణంగా తెలుగునాట సుభాష్ చంద్రబోస్ ప్రభావం మన మనసుల మీద చాలా ఉంది. అట్లాగా పెద్ద ఏమి విషయం లోతు తెలియకపోవచ్చు, కానీ అది జీవితంలో భాగం అయిపోయింది. వాళ్ళని గౌరవించడం, ఆరాధించడం అని చెప్పనేది మా తరం మొత్తానికి కూడా సహజంగా వచ్చింది. ఎమర్జెన్సీ టైం అంటే 1972కి వచ్చేసరికి 25 ఏళ్ళైంది స్వాతంత్రానికి. కొంచెం దేశంలో చాలామంది యువతలో కొద్దిగా ఆలోచన మొదలైంది. ఏంటిది స్వతంత్రం అంటారు, దేశం అంటారు, గొప్ప అంటారు, ఇంత బెదరికం ఉన్నది, ఉద్యోగాలు లేవు, అవినీతి ఉన్నది. ఈ 3: బేదరికం, నిరుద్యోగం, అవినీతి. ఇది కొంచెం తొలవటం ప్రారంభించింది. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేసరికి ఆ స్వతంత్రం వచ్చిన రొమాన్స్ కంటే రియాలిటీ కొంచెం మన బాధ పెట్టడం మొదలెట్టింది. అక్కడి నుంచి దేశంలో కాస్త యువత నుంచి ఉద్యమాలు వచ్చినాయి. మొట్టమొదటి గుజరాత్లో వచ్చింది, నవనిర్మాణ సమితి అని చెప్పని గుజరాత్లో వచ్చింది. ఓకే. గుజరాత్లో ప్రభుత్వాన్ని కూల్చింది అది. ఓకే. చివరికి తర్వాత మరి బీహార్లో అందుకుంది. గుజరాత్ తర్వాత బీహార్కి వెళ్ళింది. బీహార్లో అప్పుడు విద్యార్థులంతా కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం వస్తుంది, వాళ్ళకు నాయకత్వం కావాలి, క్రెడిబుల్ నాయకత్వం. అప్పుడు లోక్నాయక్ జేపీని కోరితే ఆయన అప్పటిదాకా ఆయన పాలిటిక్స్లో లేకుండా దూరంగా ఉన్నారు. ఆయన కూడా ఈ పరిస్థితి బాగోలేదు, అవినీతి పెరిగిపోయింది, దేశం మరి అధికార కేంద్రీకరణ, సెంట్రలైజేషన్ అయిపోయింది, బాగోలేదు, మారాలని చెప్పని బాగా బలంగా నమ్మిన మనిషి. అప్పుడు ఆయన నాయకత్వాన్ని సిద్ధపడ్డాడు. ఆయనకు ఆ స్టేచర్ ఉంది. మన దేశంలో సాక్రిఫైస్ చేస్తే, స్టేచర్ ఉంటే, గతంలో చరిత్ర ఉంటే న్యాచురల్గా వాళ్ళ మీద గౌరవం, నమ్మకం ఉంటాయి. కాబట్టి దానివల్ల బాగా ప్రభావితమైన వాళ్ళం మేమంతా కూడా. ఓకే. 1973-74లో ఈ ఉద్యమాలు వస్తున్నాయి. 74కి నా వయసు 18 ఏళ్ళు. మెడికల్ కాలేజీలో ఉన్నాను. కాబట్టి దూరం నుంచే ఆ ఉద్యమంతో మమేకమైన వాళ్ళం మేము తీవ్రంగా. ప్రతి క్షణం, ప్రతిరోజు ఏం జరుగుతుందో తెలుసుకునేవాడిని, ప్రపంచమంతా కూడా. ఆ 18 ఏళ్ల వయసు నాటికి ప్రపంచంలో చీమ చిట్టుక్కుమంటే నాకు తెలిసేది. రోజుకి 7-8 గంటలు బీబీసీ వింటూ గడిపేవాడిని. రేడియోనే, మాకు టీవీ అనే సమస్య లేదు అసలు, బీబీసీ రేడియో. అలాగే మన దేశంలో ఏం జరుగుతుందో దేశం లోపల నుంచే, కానీ దేశం లోపల దూరదర్శన్ తప్ప ఇంకో వార్త ఉండేది కాదు. ప్రపంచం నుంచి మిగతా వార్తలు వినేవాళ్ళం. పత్రికలు విపరీతంగా చదివేవాళ్ళం, ఏదో ప్రతి చిన్నది చదివేవాళ్ళం. చివరికి ఎమర్జెన్సీ పెట్టారు. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ సార్, వాట్ వాజ్ ది ఎమర్జెన్సీ టు అవర్ యంగ్ వ్యూవర్స్? ఏమైందంటే, ఇప్పుడు విద్యార్థి ఉద్యమాలు అవినీతికి వ్యతిరేకంగా మంచి పరిపాలన కావాలి అని వచ్చినాయి. నిజంగా అవినీతి అన్నమాట వాస్తవము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, బేదరికం అన్నమాట వాస్తవము, కొరతలు అన్నమాట వాస్తవము, నిరుద్యోగం అన్నమాట వాస్తవము. అన్నీ ఒకరోజు పరిష్కారాలు రాకపోవచ్చు, కానీ గవర్నమెంట్ ఏం చేయాలి, లేకపోతే పొలిటికల్ సిస్టమ్ ఏం చేయాలి? నిజంగా సమస్యలు ఉన్నప్పుడు మనం కూర్చుని కరెక్టే 25 ఏళ్ళు చేసాం, కొన్ని మంచి చేసాం, కొన్ని జరగలేదు, కొన్ని చెడు జరుగుతున్నాయి, ఏమిటి అని చెప్పి నేను ఒక కన్స్ట్రక్టివ్ డైలాగ్ కావాలిగా. అది లేకుండా కఠినంగా అణిచివేసే ప్రయత్నం చేశారు. అది ఇంకా చిలికి గాలివానైంది. అంతలో ఇందిరాగాంధీ గారి మీద ఒక కేసు పడింది, ఎన్నికల కేసు. ఎన్నికల అక్రమాలు జరిగినాయని. నిజంగా వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అక్రమాలు పెద్దవి కాదు, చాలా చిన్నవే, సాంకేతికమైనవి, టెక్నికల్. కానీ ఆనాడు నాకు అలా అనిపించాల, ఎందుకంటే ఆవిడ చాలా విలను. మా దృష్టిలో ప్రధానమంత్రి విలను. దేశం అల్లకల్లోలంగా ఉంది. ఆవిడ ఈ ప్రజల పరిస్థితి గమనించి మార్పు కోసం ముందుకు రావటం లేదు, దమననీతి ప్రయోగిస్తుంది. అధికారం అంతా ఆవిడ చేతుల్లో ఉంది, వేరే అసలు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. కాంగ్రెస్ పార్టీకి టోటల్ డామినేషన్ దేశం అంతా, ఒక కేరళలో కొద్దిగా మినహాయిస్తే. అంత మా అందరి మనసులో ఆ కసి ఉన్నది. ఆ కేసు నిజంగా చాలా చెత్త కేసు. ఇవాళ వెనక్కి వెళ్ళి చూస్తే ఏదో ప్రైమ్ మినిస్టరు డయస్ నిర్మాణం చేస్తారు,
ప్రైమ్ మినిస్టర్కి. ఆవిడ ఎన్నికల క్యాంపెయిన్కి ఆవిడ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఆ నిర్మాణం ఖర్చులో అది గవర్నమెంట్ ఏదో పెట్టింది, ఏదో ఎత్తుగెత్తి చిన్న చాలా సాంకేతికమైన విషయం ఒకటి. రెండోది యశ్పాల్ కపూర్ అని చెప్పని గవర్నమెంట్లో అధికారిగా ఉన్నాడు, ఆయన ఉపయోగించుకుంది తన ఏజెంట్గా. ఓకే. అతను రాజీనామా ఆ టైంకి చేయలేదు. రాజీనామా చేయకుండానే గవర్నమెంట్ ఉద్యోగిగా ఉండగా కూడా ఈవిడికి ఏజెంట్గా పనిచేసాడు. ఇలాంటి చాలా చిన్న చిన్న సాంకేతిక అంటే ఇవాళ ఇవన్నీ కామన్ యాక్చువల్లీ చూస్తే. ఇవాళ అసలు నథింగ్. అదే తప్పైతే దేశంలో నమస్కారం పెట్టాలి అందరికీ. ఇవాళ అంటే సందర్భం లాంటిది చరిత్రలో చాలా ఉంటాయి. ఏమైనప్పటికీ కూడా అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తి తీర్పిచ్చారు ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పని. న్యాయమూర్తి తీర్పు సక్రమమైంది. సాంకేతికమైన విషయాలు కాబట్టి వెనక్కి తిరిగి చూస్తే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే పెద్ద లెక్కలో కాదు, కానీ ఆనాటి పరిస్థితుల్లో చాలా తీవ్రంగా అనిపించినాయి. అప్పుడు ప్రధానమంత్రి ఏం చేయాలి? మీ పదవి పోయింది కాబట్టి రాజీనామా చేసి మీరు అప్పీల్కి వెళ్ళండి, ప్రజల ముందుకు అప్పీల్కి వెళ్ళండి. తర్వాత అదే సాధ్యం కాకపోతే ఇది ఇంత చిన్న కారణాలుగా పదవి తీసేటువంటి అని చెప్పని ప్రజల మద్దతు పొందండి. కానీ ఆవిడ ఆ పని చేయకుండా సుప్రీంకోర్టు అట్లా స్టే సంపాదించి తాత్కాలికంగా. సుప్రీంకోర్టు ఏమైనా స్టే ఇచ్చింది? మీరు ఎంపీగా కొనసాగొచ్చు కానీ ఓటేయడానికి వెళ్ళలేదు పార్లమెంట్లో ఓటేనే హక్కు లేని మనిషి ప్రధానమంత్రిగా ఎట్లా ఉంటారు అసలు? కరెక్ట్. ఎంత విచిత్రమైన తీర్పు ఇచ్చారు ఏదన్నా ఆనాడు. దేశమంతా అల్లకల్లోలమైంది. దాంతో దేశమంతా ఆవిడ రాజీనామా చేయాలని పట్టుబట్టింది. అప్పుడు ఆవిడ ఈ ప్రజాస్వామ్యబద్ధంగా అప్పటికి ప్రజల్లో చాలా ఆదరణ ఉంది ఆవిడకి. వ్యతిరేకత ఉన్నా కూడా అప్పటికి దేశంలో అతి పెద్ద నాయకురాలు ఆవిడే. కానీ ఆవిడ ప్రజాస్వామ్యబద్ధంగా చేయకుండా మనకి రాజ్యాంగంలో ఎమర్జెన్సీకి ఒక ప్రొవిజన్ ఉన్నది, ఆర్టికల్ 352 అని చెప్పిన దాని ప్రకారం దేశంలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చినట్టయితే, రాజ్యాంగబద్ధంగా పాలన నడిపే అవకాశం లేకపోతే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి విధించవచ్చును. అది విధించినట్లయితే 2 ప్రధానమైన పర్యవసానాలు ఉంటాయి, చాలా ఉంటాయి, 2 కీలకమైనవి. ఒకటి, మీకున్న ప్రాథమిక హక్కులన్నీ రద్దయిపోతాయి, ఫండమెంటల్ రైట్స్. రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ద్వారా ఇక నీకు ఈ హక్కు లేదు అంటే హక్కు లేదంటే అయిపోయింది. కోర్టుకి వెళ్ళే హక్కు లేదు, రిట్ పిటిషన్ వేసే హక్కు లేదు, హేబియస్ కార్పస్ హక్కు లేదు, వాక్ స్వాతంత్రం లేదు, హక్కులన్నీ రద్దయిపోతాయి. రెండోది, ఒక ఫెడరల్ వ్యవస్థ యూనిటరీ వ్యవస్థ అయిపోతుంది. ఢిల్లీ ఏం చెప్తే అది మిగతా వాళ్ళందరూ వినాలి. సెంట్రలైజ్డ్ పవర్. బేసిక్గా చాలా ఉన్నాయి. బేసిక్గా ఇది హతాశలమైన దేశం అంతా కూడా. ఆ ఒక్కసారి మాత్రం ప్రభుత్వం అపారమైన సామర్థ్యాన్ని చూపెట్టింది, ట్రమండస్ ఎఫిషియన్సీ. 1,00,000 మందిని అర్ధరాత్రి అరెస్ట్ చేసి పారేశారు. అంటే ముందే జాగ్రత్తగా ప్రణాళిక వేసిన, 10 రోజులు ప్రణాళిక వేసిన. 1975 జూన్ 12న తీర్పు వచ్చింది అలహాబాద్ హైకోర్టుది. 25-26 అర్ధరాత్రి ఎమర్జెన్సీ వచ్చింది. ఈ 12 రోజుల పాటు పకడ్బందీగా వాళ్ళు వ్యూహం వేసుకున్నారు. ఎవడెవరిని అరెస్ట్ చేయాలని చెప్పని దేశంలో గొంతున్న ప్రతి వాడిని అరెస్ట్ చేసి పారేశారు. 1,00,000 మంది అరెస్ట్ చేయడం భారతదేశంలో తేలిక కాదు. ఇప్పటికి కూడా మీకు తెలుసు, దేశం మొత్తంలో ఇప్పటికి కూడా ఉన్న జైలు గదుల సంఖ్య 4 లక్షలు అంతే. ఆనాడు బహుశా ఇంకా తక్కువ ఉంటాను, నాకు ಇನ್ನೂ తెలియదు, బహుశా 2 లక్షలు ఉన్నాయేమో. ఆ జైలు గదుల్లో సగం మందిని ఆ రాత్రికి అరెస్ట్ చేసి నింపేశారు. అందరూ పొలిటికల్ ప్రిజనర్స్, వీళ్ళు ఎవరు నేరస్తులు కాదు. లోక్నాయక్ జేపీ దగ్గర నుంచి, వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి, ఎల్కే అద్వానీ దగ్గర నుంచి, జార్జ్ ఫెర్నాండెస్ అయితే ఆయన పారిపోయాడు, ఆయన చంపేయడానికి సిద్ధపడ్డారు, ఆయన చచ్చిపోతాడని భయపడ్డారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు వచ్చిన సన్నిహితురాలు స్నేహలత రెడ్డి, తెలుగు మనిషి, ఆవిడ చచ్చిపోయింది. ఆవిడ బాధలకు తాడలేక. ఇక వీళ్ళు వాళ్ళని కాదు దేశంలో. నేను తీవ్రంగా ఎమర్జెన్సీ వ్యతిరేకించాను. సో మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో? నేను గుంటూరులో మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. మెడికల్ కాలేజ్. అనామకుణ్ణి. ఏం ఇప్పుడు మన దేశంలో ఏంటంటే, నీ కులం ఏంటి, నువ్వు ఎవరు కొడుకువి, నీ వెనకాల సంస్థ ఏంటి, ఇవన్నీ తెలిస్తే తప్ప మీతో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు మనకి. నాకు అవేం లేవు. ఒక వైద్య విద్యార్థిని, బక్క పేసవాడిని, ఏ రకమైన నేపథ్యం లేనివాడిని, కానీ గట్టిగా గొంతెత్తి వ్యతిరేకిస్తాను ఎమర్జెన్సీ. అందుకని నన్ను అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసేంత స్థాయి కూడా లేదు. కానీ వదిలేలా, నిఘా పెట్టారు. ఏమన్నా చిన్న సంఘటన జరిగితే వెంటనే నేను కలెక్టర్కి ఇంకోటికి పిటిషన్ వచ్చి కొంచెం గట్టిగా లీడ్ చేశాను. అది ఎవరో కనుక్కున్నారు. అది కనుక్కొని నిఘా కూడా నాకు తెలియదు. ఇప్పుడు తెలిసింది, ఐఏఎస్ సెలెక్ట్ అయిన తర్వాత పేపర్లోనేమో ర్యాంకులు గింకులు అంతా వచ్చేసి వెళ్ళిపోవాలి. కానీ అకాడమీకి పిలుపు అఫీషియల్గా లెటర్ వస్తుంది, నాకు తప్ప అందరికీ వస్తున్నాయి. ఇదేంటిది, టాప్ ర్యాంక్ వచ్చి నాకేమో లెటర్ రావట్లేదు, వీళ్ళందరూ లెటర్లు వచ్చినాయి, నాకేమో ఆందోళన ఏంటి? ఆలస్యంగా వస్తే చివరి నిమిషంలో, ఆ రోజుల్లో రైల్వే రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేము, ఫ్లైట్ ఎక్కే సమస్య లేదు మనకి. అదేంటో తెలియదు అసలు.
మరి రిజర్వేషన్లు ఏమో 4 రోజుల ముందు పెట్టుకోకపోతే రిజర్వేషన్ దొరకదు, ఎట్లాగని కంగారు. అంటే ఒక రకమైన సోషల్ బ్లాక్ లిస్టింగ్ అది. అంటే ఒక సర్వేలెన్స్లో పెట్టారు, పోలీసులు నిఘా పెట్టారు, పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంటే నేను ఒక ప్రమాదకారునిగా గుర్తించి నిఘా పెట్టారు. నిఘా పెట్టాను కాబట్టి ఈ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ పోలీస్ క్లియరెన్స్ కావాలా. మామూలుగా అయితే వచ్చేస్తుంది, నిఘా ఉంది కాబట్టి పోలీస్ క్లియరెన్స్ ఆలస్యమైంది. వాడు సార్ ఏదో సర్వేలెన్స్లో పెట్టాము ఎమర్జెన్సీలో, ఇది నువ్వు క్లియర్ చేయాలా వద్దా, అందులో ఎమర్జెన్సీ పెట్టిన ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చింది. కరెక్ట్. 77లో పోయారు ఎన్నికల్లో, నేను గవర్నమెంట్లో వచ్చి నేను సెలెక్ట్ అయినట్టు మళ్ళీ గవర్నమెంట్ తిరిగి వచ్చింది, ఇందిరాగాంధీ తిరిగి వచ్చింది. ఇవి ఉంటాయి కదా. కాబట్టి నాకు చివరి క్షణం దాకా జస్ట్ ఎల్లుండి చేరాలనగా ఇవాళ నాకు వచ్చినట్టుంది, ఒక టెలిగ్రామ్ ఏదో పంపించినట్టున్నారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి చేరిపోవని చెప్పని. నేను వాడి కాళ్ళు పట్టుకుని పెట్టే ఏసీ కోచ్లో వేసిన వెయిట్ లిస్ట్ ఏదో ఉంది, నాకు సీట్ లేకపోయేసరికి ఆ కారిడార్లో పెట్టి పడుకున్నాను నేను. మరి లాస్ట్ మినిట్లో వచ్చింది, రిజర్వేషన్ లేదు ట్రైను. అప్పుడు తెలిసింది నాకు తర్వాత ఎందుకు ఇలా అయిందా అని చెప్పంటే, నిఘా ఉంది నీ మీద కాబట్టి నువ్వు ప్రమాదకారుడిగా భావించారు నిన్ను, కానీ ఆలస్యమైంది పోలీస్ క్లియరెన్స్ అని చెప్పని. అంటే ఇట్లా అంటే సిస్టము చాలా పెరనాయిడ్గా అయిపోయింది. ఇక ఒకసారి అధికారం చేతుల్లోకి వస్తే అధికార యంత్రాంగానికి దుర్వినియోగం మనం ఆశ్చర్యపోకర్లేదు కదా. మధ్యప్రదేశ్లో ఒక కలెక్టరు క్లబ్కి వెళ్ళి టెన్నిస్ ఆడదామని చెప్పిన క్లబ్కి వెళ్తే, ఆఫీసర్స్ క్లబ్ ఏదో ఉంటుంది, మామూలుగా జిల్లా కలెక్టర్ అడ్జస్ట్గా ఉంటాడు. ఆ రోజుల్లో క్లబ్లు అంటే జిల్లాకు ఒక ఆఫీసర్స్ క్లబ్ ఉంటుంది, జిల్లా కలెక్టర్ అధ్యక్షుడు. ఆయన వెళితే అప్పటికే టెన్నిస్ గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఈయనకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చిందంట. వాళ్ళందరినీ మీసా కింద అరెస్ట్ చేశాడు. మెయింటెనెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అని, ఏ రకమైన ఇతర వారెంట్ లేకుండా, ఛార్జెస్ లేకుండా జైల్లో పెట్టేయచ్చు, 6 నెలల పాటు పెట్టేయచ్చు మీరు. ఇప్పుడు ఎన్ఎస్ఏ అంటారు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఢిల్లీలో సదర్ బజార్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి లాండ్రీ ఓనరు మీరు లాండ్రీకి బట్టలు ఇస్తే లాండ్రీ బిల్ ఇచ్చారంట. నాకు బిల్ ఇస్తారా ఇబ్బంది పెట్టేశాడు చేశాక. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, ఇవన్నీ తర్వాత రుజువైనాయి. ఇంకా అంతకంటే దారుణమైన కొన్ని నేను చెప్పలేని కొన్ని ఉన్నాయి. భర్తని జైల్లో పెట్టి మరి భార్యని లొంగ తీసుకునే ప్రయత్నం, ఇలాంటి నేను ఇక మాటలతో వర్ణించిన అధికార దుర్వినియోగం అంటే ఒకసారి వచ్చిన తర్వాత, దానికి ఎక్కడ జవాబుదారితనం లేకపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక రకంగా ప్రవర్తిస్తారు. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. సరే, నస్బందీ బలవంతంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మగవాళ్ళు చేయడం కొన్ని లక్షల మందికి. ఉద్దేశం మంచిదే, జనాభా అరికట్టాలని నేను గట్టిగా నమ్మేవాడిని. ఒక వైద్య విద్యార్థిగా నేను చాలా గట్టిగా మాట్లాడేవాడిని జనాభానికి వచ్చి. కానీ బలవంతంగా దానిలో పెళ్లి కాని వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళు లెక్కలేదు అసలు. ఇలా రకరకాల జరిగిపోయినాయి దేశంలో అంతా కూడా. దక్షిణాదిని పెద్దగా ప్రభావం లేదు ఇంక నిజంగా చెప్పాలంటే, ఉత్తరాదిని భయంకరంగా ఉంది కొన్ని రాష్ట్రాల్లో. 77లో ఆవిడికి మన అదృష్టం కొద్దీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమ్మ మీరు బ్రహ్మాండం గెలిచేస్తారు, మీకు తిరిగేలేదు, దేశ ప్రజలంతా మీ వెనకాల ఉన్నారని చెప్పారు. ఆవిడికి అంతర్జాతీయంగా కూడా మన పరుగు పోతుంది, ప్రపంచం అంతా కూడా మన కొంచెం చిన్న చూస్తుంది. ఎన్నికల్లో డంకా బజాయించి గెలుద్దామని చెప్పని ఆవిడ మళ్ళీ ఎన్నికలు పెట్టింది మన అదృష్టం కొద్దీ. లేకపోతే పార్లమెంటు తన అధికారాలు తీసేస్తుంది. ఏమని ఎంతకాలమైనా పొడిగించవచ్చు పార్లమెంట్ని. 76కి ఎన్నికలు రావాలి, 77 దాకా పొడిగించారు, 80 దాకా పొడిగించే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం పొడిగించే అధికారం పార్లమెంట్ తనకు తాను తీసేసుకుంది. ఇక ఎన్నికలు ఉండే కాదు, వాళ్ళు తలుచుకుంటే నియంతృత్వం అయిపోయింది. మన అదృష్టం కొద్దీ ఇందిరాగాంధీ ఇచ్చే ఎన్నికలు పెట్టి ప్రజల మద్దతు పొందుతాం కదా అని వచ్చింది. ఉత్తరాది ప్రజలు ఈ దేశాన్ని కాపాడారు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మరితర రాష్ట్రాల్లో ప్రతి ఒక్క సీట్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ప్రతి ఒక్క సీట్లు. నభూతో నభవిష్యత్ అంటే ఒక నిరుపేద దేశంలో సామాన్య ప్రజలు మరి ఎంత తెలిసిందో, ఎంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారో మనకు తెలీదు. కానీ ఈ దేశంలో మేము దీన్ని సహించము అని చెప్పని ఆ నియంతృత్వాన్ని దింపారు 77. కానీ దురదృష్టం ఏంటంటే ఆనాడు మార్చి 21, 1977 ఇప్పటికి కూడా నాకు కళ్ళగట్టినట్టుగా ఉంది. మేమంతా వెర్రి ఆనందంతో గంతులేసాం. నియంతృత్వం పోయింది, గాంధీ విప్లవం వచ్చింది, స్వేచ్ఛాయుత సమాజం వచ్చిందని చెప్పని. స్వేచ్ఛ వచ్చినమాట వాస్తవమే, కానీ మిగతా పరిస్థితులు మారలా. అప్పుడు నాకు అర్థమైంది, ఆటగాళ్ళు మారారు కానీ ఆట నియమాలు మారలేదు అన్నది. ఇది నేను పేటెంట్ చేసినట్లు లెక్క. తెలుగునాట ఎవరంటే కూడా నాకు చెప్తే కొన్ని సినిమాల్లో కూడా డైలాగ్ దీన్ని వాడారు. సుహాసిని అనుకుంటున్నది సినిమాలో చెప్తుంది కొడుకుతో, నాన్న ఆటగాళ్ళు మారితే లాభం లేదు, ఆట నియమాలు మారాలి అని చెప్పని. అదే నాదనమాట. అది ఆనాడు నాకు అర్థమైన విషయం. అందుకని ఎమర్జెన్సీ ఈ దేశ చరిత్రని మార్చినటువంటి, సమూలంగా మార్చిన ఒక కీలకమైన కష్టం. సో సార్, నేను యాక్చువల్లీ అంటే నేను ఆ టైంలో లేదు, బట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ అ మార్బిడ్ ఫ్యాసినేషన్ విత్ దట్ టైమ్.
సో పుస్తకాలు చదివిన ఐ థింక్ సంజయ్ అనే ఒక ఆయన రాశారు కదా బుక్ కాల్డ్ సంజయ్ బై వినోద్ మెహతా. సంజయ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు రెండో కొడుకు. హా. ఆనాటి అతని వయసు 29 ఎంతో ఉండింది. 29 ఎంతో ఉండింది. 29 ఏళ్ళ కుర్రాడు ఈ దేశం మొత్తాన్ని శాసించాడు. And it is so ఏ absurd. అధికారం లేకుండా ముఖ్యమంత్రులు ఆయన వస్తే నిరాజనం పెట్టేవాళ్ళు. రాజ్యం అంతా ఆయన చేతుల్లో ఉండేది. ఆయన ఒక్క మాటకి అందరూ హోంకరిస్తే దేశం అంతా తలడిల్లిపోయేది. అంటే బయోపిక్ తీయాలంటే ఆయన మీద తీయాలి నిజంగా. అంటే అదో మసాలా బ్లాక్ బస్టర్ సినిమా అది. సో ఐ రెడ్ ద బుక్, ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ మ్యాన్. సో హీ హ్యాడ్ అ ఫ్యాసినేషన్ ఫర్ కార్స్ అపారెంట్లీ. So he went to Rolls-Royce, Germany. He worked for 3 months. He said, I know everything about cars. Then he came and set up Maruti Suzuki. The car apparently in the inauguration day ran little and stopped. That's it. Then he saw some casinos in US. And he said, India also needs casinos. So he said, where? He said, Delhi. So overnight, they transferred 3.5 lakh people from this side of Yamuna and put them on that side of Yamuna. I mean, it sounds funny, but it's very tragic. Then he said, India's population is too much. We'll just cut off everybody. So forced